హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్డుకి సూపర్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+1 గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉన్నటువంటి మనకి 6 హౌజెస్ ఒకే చోట 6 ఇల్లులు నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఈస్ట్ ఫేసింగ్లో మొత్తం 6 ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డుకి జస్ట్ ఒక 4 నుంచి 5వ ప్లాట్ల నుంచే మొదలవుతున్నాయి అన్నమాట ఈ హౌజెస్. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ రోడ్డుకి విజయవాడ హైవేకి అతి దగ్గరలో మనకి ఈ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌజెస్ గురించి పూర్తిగా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ అనేవి పైన ప్రొవైడ్ చేస్తానండి. వారికి కనుక మీరు కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఈ హౌస్ విజిట్ కావాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. నచ్చితే ప్రైస్ వివరాలు కూడా తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. తప్పకుండా వాళ్ళతోనైతే మాట్లాడుకోవచ్చు అనమాట. ఎవరికి కమిషన్ లాంటిది ఇచ్చేదైతే ఏముండదు. అలాగే ఇదేదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ ప్రమోషన్ నెంబర్, ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా దగ్గరుండి మీ ప్రాపర్టీని కూడా మనం ప్రజల ముందుకి అతి తక్కువ ధరలోనే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా ముందు మనం ఒక హౌస్ మొత్తం చూసేద్దాం. ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది, తర్వాత ఈ ఎక్కడుంది ఏంటి అనే విషయాలు, ప్రైస్ వివరాలు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా హౌస్ మొత్తం చూసేద్దాం పదండి. మనం ముందుగా కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అండి. ఇక్కడ పెద్ద కార్లు అనేవి ఈజీగా 2 నుంచి 3 కార్లు అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా మొత్తం మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి పార్కింగ్ మొత్తం మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK అనమాట. ఇది నార్త్ సైడ్ గల్లీ 2.5 to 3 feet నార్త్ సైడ్ గల్లీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్కి వచ్చేసరికి మనకి బోర్ కూడా అవైలబుల్లో ఉంది. అబౌవ్ 350 ఫీట్స్ అయితే బోర్ వేయడం అయితే జరిగింది. ఫుల్ వాటర్, ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇక వాటర్ సంపును కూడా అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపును కూడా డిజైన్ చేశారనమాట. ఈ హౌసెస్ కి కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్లో ఉందన్నమాట, డ్రింకింగ్ వాటర్. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి, మనకి మెయిన్ డోర్ వచ్చేసి మంచి క్వాలిటీ డోర్, ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ సైజ్ తోటి, చూస్తున్నారుగా ఎంత సైజ్ తోటి మనకి డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ స్పేస్ మొత్తం హాల్ అండి. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి టీవీ యూనిట్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా 100 inches టీవీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మొత్తం చుట్టూ సెల్ఫ్ తోటి అయితే డిజైన్ చేశారు. హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక ఈ హౌసెస్ మొత్తానికి ఇగోండి మనకి UPVC విండోస్ తోటి, ఇగోండి మనకి మస్కిటో జాలీలతోటి మనకి గ్రిల్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఈ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మనం కిచెన్ లో కనుక చూసుకున్నట్లయితే చూడండి, కిచెన్ వైపు చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఒక 2 నుంచి 3 వర్క్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది. మనకి గ్రానైట్ మొత్తం L షేప్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఒక చిన్న పూజ రూమ్ సెటప్ కూడా ఉందన్నమాట. ఇంకా ఇగోండి ఇవి చూసుకున్నట్లయితే ఇవి మొత్తం వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైన్ చేశారు. కబోర్డ్స్ లాగా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా ఉందో. మంచి కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. మనకి సెల్ఫ్లు, కబోర్డ్స్ కి సెల్ఫ్లు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ వాష్రూమ్ వచ్చేసరికి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి, వెస్టర్న్ కమోడ్ తోటి మనకి ఈ బాత్రూమ్ అనేది మంచి డైమెన్షన్స్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. చూసారు కాండి, ఇక మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK ప్లానింగ్ అండ్ కార్ పార్కింగ్ తోటి, ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ మనకి 2 BHK కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట. మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. స్టీల్ రైలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెట్ల కింద వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. చూసారు కండి, మనం పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ చూడండి ఎంత మంచి క్వాలిటీ డోర్, మంచి డిజైనింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఇది మొత్తం హాల్ అండి. చూస్తున్నారుగా ఎంత స్పేషియస్ గా హాల్ అనేది డిజైన్ చేశారో. మనకి హౌస్ మంచి క్వాలిటీ తోటి, మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హాల్ మొత్తం చూస్తున్నారు కండి, ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్,
ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకున్నంత స్పేషియస్ గా ఉందన్నమాట. మంచి టీవీ యూనిట్ అనేది చేశారు. ఇది వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి వచ్చేసరికి నార్త్ ఫేస్ డోర్ అనమాట. ఇది నార్త్ గల్లీకి డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి కిచెన్ రూమ్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారుగా, ఇది వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ చేశారు. ఒక పర్సన్ కూర్చొని పూజ అయితే సెటప్ చేసుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే మనకి చూస్తున్నారుగా, యూ షేప్ లో మనకి పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు. మొత్తం గ్రానైట్ తోటి మనకి లాంగ్ టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ చేశారనమాట. ఇది వచ్చేసరికి ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి సిక్స్ చైర్స్ టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తున్నారు అంటే మొత్తం టైల్స్ తోటి మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి. ఇక మనం బెడ్రూమ్స్ లో కనుక చూసుకున్నట్లయితే ముందు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇండియన్ కమోడ్ తోటి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక ఇది చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. మంచి స్పేషియస్ తోటి మనకి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి బీరువా ప్రొవిజన్, మనకి కబోర్డ్స్ తోటి ఇదిగోండి మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. దీనికి వచ్చేసరికి మనకి ఇదిగోండి మొత్తం ఇదిగోండి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి వాష్రూమ్ అనేది బాత్రూమ్ ఎంత పెద్ద స్పేషియస్ గా ఉందో చూడండి. మొత్తము కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీ స్కిన్ డీటెయిల్స్ తోటి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం అనమాట. చూస్తున్నారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చూడండి మనం మంచిగా డిజైన్ చేశారు. మనకి ఇవ్వండి కబోర్డ్స్ పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక ఈ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే ఇవ్వండి మనకి దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారనమాట చిన్నది. మనకి ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి ఇది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చూసారు కానీ మంచి ప్లానింగ్ తోటి 136 గజాలలో మనకి ఎక్సలెంట్ గా G+1 ఈస్ట్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్డుకి మంచిగా ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్ కి కేవలం ఒక 4th నుంచి 5th ప్లాట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మొత్తం 6 ఇల్లులు అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. చూసుకున్నారు కాండి. ఇక ఈ హౌసెస్ ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. చూసారు కాండి, ఈ హౌసెస్ మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌసెస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే విజయవాడ హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి మనకి కుంట్లూరు విలేజ్ లో మనకి పెద్దంబర్పేటకి వెళ్ళేటువంటి మనకి పెద్ద రోడ్డు 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి నియర్ బై మనకి ఈ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండర్ మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే వస్తున్నాయి అనమాట. ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 24.6 ఇంటూ 50 డైమెన్షన్స్ తోటి 136 స్క్వేర్ యార్డ్స్ లో మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్డు తోటి అయితే ఉంటుంది. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే 1,15,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది 100%. మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఈ సరౌండింగ్స్ కన్నా మంచి ధరకే ఈ హౌసెస్ అనేవి సేల్ చేస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్ కనెక్టివిటీ కనుక ఈ హౌస్ కి చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒక 12 to 13 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి హయత్ నగర్ వరకు ప్రపోజ్డ్ మెట్రో ఉంది కాబట్టి అక్కడ మెట్రో కనుక వచ్చేస్తే మనకి కేవలం ఒక 5 to 6 మినిట్స్ లోనే మనం మెట్రోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి విజయవాడ హైవే వచ్చేసరికి కేవలం ఒక 5 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ హౌసెస్ కి మనకి అప్ టు 90% కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. చుట్టూ ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ప్రొబిటెడ్ సర్వే నంబర్స్ కానీ ఎలాంటి సమస్య లేదు. క్లియర్ ప్రాపర్టీ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీకు 10 to 15 డేస్ లో మీకు ఈజీగా లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కాండి, ఈ హౌసెస్ కి సంబంధించి అన్ని పూర్తి వివరాలు మీకు అందించానని అనుకుంటున్నాను. మీరు ఇంకేదైనా డౌట్లు ఉన్నా ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే పైన వీడియోలో ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను కాబట్టి వారి కనుక కాల్ చేసినట్లయితే ఇంకా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని దగ్గరుండి మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.